ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందరూ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 164. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం 10వ రోజు పూర్తయింది. 10వ రోజు పూర్తయ్యే సమయానికి భీష్ముడు శరతల్పంపై పడి ఉన్నాడు. భీష్ముడిని చూడడానికి కౌరవులు పాండవులు వచ్చారు. భీష్ముడు మళ్ళీ సుయోధనుని ఒప్పించడానికి ప్రయత్నించాడు, కానీ సుయోధనుడు లక్ష్య పెట్టలేదు. ఆ తర్వాత అర్జునుడు తన బాణంతో పాతాళగంగని పైకి తీసుకొచ్చాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు ఆ తర్వాత రోజు యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. అందులో భాగంగా భీష్ముడి దగ్గరికి వచ్చి తనని నమస్కరించాడు. భీష్ముడు కూడా కర్ణుడిని సర్ది చెప్పాలనే ప్రయత్నం చేశాడు, కానీ కర్ణుడు దానికి ఒప్పుకోలేదు. ఈ విషయాన్నంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. భీష్ముడు యుద్ధరంగమున పడిపోయిన వార్త విన్న తరువాత ధృతరాష్ట్రుడు ఎంతో ఖిన్నుడయ్యాడు. సంజయ, నీవు సత్వరమే యుద్ధభూమికి పోయి తర్వాత జరిగిన విషయంలో తెలుసుకొని రమ్ము అని చెప్పి తన కుమారుడు సుయోధనుడి విజయమును ఆకాంక్షిస్తున్నట్టు ధృతరాష్ట్రుడు సంజయుడు యుద్ధభూమికి పంపాడు. కొన్ని దినాలు గడిచాయి. వ్యాసుని మహిమ చేత ఉభయ సైన్యములు యుద్ధ విశేషాలను ప్రత్యక్షంగా చూసిన సంజయుడు ఒకరోజు అర్ధరాత్రి సమయమున హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. వెంటనే సంజయుడు ధృతరాష్ట్రుడిని అంతఃపురమునకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు అతనిని ఆహ్వానించి ఉచిత ఆసనమిచ్చి సముచితంగా సత్కరించాడు. మా తండ్రి గారు భీష్ముడు యుద్ధరంగమున పడిపోయిన తర్వాత మన యోధులు ఎవరి సాయంతో పాండవుల మీద యుద్ధం చేశారు? ఆ సమయంలో కౌరవులు ఏం చేశారు? ఇరువురి మధ్య యుద్ధం ఏ ప్రకారం సాగింది? వివరంగా చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. మహారాజా, మీకు ఇప్పటి వరకు భీష్ముడు దేవభావంను పొందడం, కురుపాండవులు అతని వద్దకు రావడం, ఆ సమయమున జరిగిన విశేషాలన్నీ సవివరంగా వివరించాను. సరతల్పగుడుగైన శాంతనుడు చెప్పిన మంచి మాటలు నీ కుమారుడు సుయోధనుడు పెడచెవిన పెట్టాడు. కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నీ వద్ద నుండి నేను నాటి మేకువజామున యుద్ధరంగమునకు చేరుకున్నాను. మరునాటి యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి. చతురంగ బలగములు అనగా రథములు, ఏనుగులు, గుర్రములు, కాల్బములు యుద్ధమునకు సమాయత్తమవుతున్నాయి. కానీ కురువీరుల ముఖములు వివర్ణమైపోయాయి. భీష్ముడు లేకపోవడంతో కౌరవ సేనలు కలకాంతలు కోల్పోయాయి. ఒకరి ముఖములో ఒకరు చూసుకుంటున్నారు. ఆ సమయంలో అందరి దృష్టి కర్ణుడి మీద ఉంది. అతడి కోసం ఎదురు చూస్తున్నారు. రథికులందరూ కలిసి సుయోధనుడి వద్దకు వెళ్ళారు. సుయోధన, మీ తాతగారు భీష్ముడు లేని సైన్యము పతిని కోల్పోయిన సతిమాదిరి, పంట భూములు లేని భూదేవి మాదిరి కళావిహీనమైపోయింది. భీష్ముడు లేకపోవడం చూసి పాండవ సేనలు విజృంభించుచున్నవి. ఈ సమయమున కర్ణుడే వచ్చి మనలను రక్షించాలి. ఈ 10 రోజులు భీష్ముడి మాటలకు కోపించి కర్ణుడు యుద్ధభూమికి రాలేదు. సుయోధన, భీష్ముడు కర్ణుణ్ణి అర్ధరథుడు అని అవమానించబట్టి అతడు మనసులో నొచ్చుకొని, నీవు యుద్ధభూమిలో ఉన్నంత వరకు నేను రణరంగంలోకి అడుగుపెట్టను. యుద్ధములో నీవు జయం కలిగితే నేను వనములకు పోతాను, లేక నిన్ను శత్రువులు నిర్జిస్తే వాళ్ళను నేను నిర్జిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు కదా. ఆ కారణం చేత కర్ణుడు ఈ 10 రోజులు యుద్ధభూమికి రాలేదు. ఇప్పుడు మన వారి మనసంతా కర్ణుడి మీద ఉన్నది అని పలికారు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడితో, సంజయ, ఆ తర్వాత ఏం జరిగింది? కర్ణుడు యుద్ధరంగంలో ప్రవేశించాడా? పాండవులను ఓడించాడా? మన వారి మనోరథము సఫలమైనదా? అతి ఆతురతగా అడిగాడు. దానికి సంజయుడు ఈ విధంగా చెప్పాడు. మహారాజా, అంతలో కర్ణుడు అక్కడకు వచ్చాడు.
సుయోధనుడు కర్ణుడిని సాదరంగా ఆహ్వానించాడు. అక్కడున్న రాజులందరినీ చూసి కర్ణుడు ఇలా అన్నాడు: దమము, సత్వగుణము, తపము, దానము, శీలము, అస్త్ర విద్యా నైపుణ్యము, వీరత్వము, శౌర్యము, ఆభరణములు గల మహానుభావుడు భీష్ముడు రణరంగమున పడిపోయాడు. ఆయన నాయకత్వం లేని ఈ అక్షౌహిణీల సైన్యం ఉండటం వలన ప్రయోజనమేమింది? సుయోధని సమస్త సంపదలు సమసిపోయినట్టన్నది అని దుఃఖించాడు కర్ణుడు. అతనితో పాటు అక్కడ ఉన్న రాజులు కూడా భీష్ముడి పాటుకు దుఃఖించారు. తనను తాను ఉపసంహరించుకొని కర్ణుడు ఇలా అన్నాడు: మీరంతా చూస్తూ ఉండగా భీష్ముడు మేరు పర్వతం పడిపోయినట్టు పడిపోయాడు. ఈ సమయంలో నేను మన సైన్యమును రక్షిస్తాను. అర్జునుడి గర్వం అణుస్తాను. భీష్ముడి మాదిరి యుద్ధభూమిలో చెలరేగుతాను. శత్రుసేనలను చీల్చి చెండాడుతాను. పాండవులు ఆ కృష్ణుడు అంట చూసుకొని విర్రవీగుతున్నారు. వారినందరినీ నా శరపరంపరలతో హతమారుస్తాను. ఈ సువిశాల కురు సామ్రాజ్యమునకు సుయోధనుని పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. అలా జరగని నాడు నేను వీరసర్గం అలంకరిస్తాను. కౌరవులను రక్షిస్తూ పాండవులను నిర్జిస్తూ కీర్తి గడిస్తూ స్వర్గంలో భీష్ముణ్ణి కలుసుకుంటాను. అంతకన్నా నాకు కావలసిందేముంది అని గర్వంగా పలికాడు కర్ణుడు. ఆ మాటలకి సుయోధనుడు చాలా సంతోషించాడు. తర్వాత కర్ణుడు తన రథముని ఎక్కి భీష్ముడు అంపశయ్య మీద పడి ఉన్న చోటుకి వెళ్ళాడు. ఇంకిపోయిన మహాసముద్రం మాదిరి అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని చూసి అల్లంత దూరంలో రథము దిగి పాదచారి అయి భీష్ముడి వద్దకు వెళ్ళాడు. కన్నీటితో ఆ మహానుభావుని పాదాలకు ప్రాణమిల్లాడు. పితామహ, రాధేయుడను తమరి దర్శనార్థం వచ్చాను. కళ్ళు తెరిచి చూడండి. తమరు ఈ ప్రకారం అంపశయ్య మీద పడి ఉండటం విధి విలాసము కాక మరేమేమున్నది? పరమ పావనములైన తమరి పలుకులతో నన్ను ఆదరించండి. నేను ఈ రోజు నుండి పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాను అని పలికాడు. భీష్ముడు కళ్ళు తెరిచి చూశాడు. కర్ణుడు భీష్మునికి నమస్కరించి, అనగా అర్జునుని అహంకారం నేను ఒక్కడినే అణిచివేస్తాను. తమరి ఆశీర్వాదంతో పాండవులు గట్టి కరుస్తారు. నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించాడు. కర్ణ, సుయోధనాదులు నీ అండ చూసుకునే కదా సుఖంగా ఉంటున్నారు. కౌరవులకు సుయోధనుడు ఎలాగో నువ్వు అలాగే కదా. జన్మతహా వచ్చిన బంధుత్వం కన్నా స్నేహము గొప్పది అని నువ్వు తలచావు. ఈ కురు సామ్రాజ్యము భారము నీవే వహించి సుయోధనకు ఆనందం కలుగు చెయ్యి. అంబష్ట, విదేహ, పౌండ్ర మొదలగు దేశములను గెలిచి సుయోధనుని అధీనం గావించిన నీకు నేను చెప్పాల్సింది ఏమున్నది? నాకు సుయోధనుడు ఎంతో, నువ్వు అంతే కదా. నీవు కౌరవసేనలను నడిపించి సుయోధనుడికి విజయం చేకూర్చు అని పలికాడు భీష్ముడు. కర్ణుడు మరొకసారి భీష్ముడి పాదాలకు నమస్కరించి ఆయన అనుమతితో అక్కడ నుండి యుద్ధరంగమునకు బయలుదేరాడు. కౌరవసేనలను చేరుకున్నాడు. రథ, గజ, తురగ, పదాది దళములను సమీకరించాడు. వారిని తమ వీరాలపలములతో ఉత్సాహపరిచాడు. కౌరవసేనలు జయజయ ధ్వానాలు చేశారు. ఇంతలో సుయోధనుడు కర్ణుడి వద్దకు వచ్చాడు. కర్ణ, నీ రాకతో కౌరవసేనలో ఎంతో ఆనందోత్సాహాలు పెళ్ళుబిక్కాయి. మన సేనలు యుద్ధానికి ఉరకలు వేస్తున్నాయి. మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. సుయోధన, నీవు రారాజువు. నీ ఆజ్ఞ మాకు శిరోధార్యము. ప్రస్తుత కర్తవ్యం నువ్వే నిర్వహింపుము అని పలికాడు కర్ణుడు. సుయోధనుడు కొంచెం ఆలోచించి, కర్ణ, ఈ 10 రోజులు మన సేనానాయకుడు భీష్ముడి నాయకత్వంలో మన సేనలు నడిచాయి. ప్రస్తుతం మనకు ఒక సేనానాయకుడు కావాలి. కౌరవ సేనలకు నాయకత్వం వహించుటకు ఎవరు అర్హులో నిర్ణయించాలి అని అన్నాడు సుయోధనుడు. సుయోధన, నీ వద్ద ఉన్న మహావీరులందరూ సేనాపతి పదవికి అర్హులే. కానీ వారిలో ఒకరిని సైన్యాధ్యక్షునిగా నియమించాలి. మిగిలిన వారిలో మత్సరము రగులుతుంది. కానీ ద్రోణుడు సైన్యాధ్యక్షుని చేసిన అతన్ని కాదను వారెవ్వరూ లేరు. అతను మనందరికీ ఆచార్యుడు, పూజ్యుడు, బ్రాహ్మణుడు, వివిధ రణతంత్ర కోవిదుడు, వయోవృద్ధుడైన మహాబలవంతుడు, శూరుడు. అతనిని సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించండి అని పలికాడు కర్ణుడు. కర్ణుడి నిర్ణయంతో ఏకీభవించాడు సుయోధనుడు. వెంటనే సుయోధనుడు తన తమ్ముళ్ళు మిత్రరాజులతో కలిసి ద్రోణాచార్యు వద్దకు వెళ్ళాడు. ఆయనతో సవినయంగా ఇలా అన్నాడు: ఆచార్య, వయసులోనూ శౌర్యములోనూ అస్త్రశస్త్ర విద్యల్లోనూ తమరు అగ్రగణ్యులు. ఇప్పటి వరకు తాత భీష్ముల వారు సర్వ సైన్యాధ్యక్ష పదవిని అలంకరించారు. ఇప్పుడు మీరు ఆ పదవిని అలంకరించి మమ్ము ఆనందింపజేయండి. మేమందరం తమరి ఆజ్ఞానుసారం నడుచుకుంటాము. నాడు దేవసేనను నడిపించిన కుమారస్వామి వలె తమరు కౌరవసేనను నడిపించమని మా కోరిక అని ప్రార్థించాడు. ఆ మాటలకు సంతోషించి ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు: సుయోధన, నేను బ్రాహ్మణుడను. వేదాంగులు అభ్యసించాను.
నాలో క్షత్రియయోచిత లక్షణమైన ధైర్యము, పరాక్రమము మొదలగు లక్షణాలు లేవు. అయినను మీరందరూ నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి సుయోధను కోరిక మేరకు నేను ఈ సర్వ సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించడానికి ఒప్పుకుంటున్నాను. చెదిరిపోయిన మన సేనను ఒక చోట చేర్చి పాండవుల సైన్యముతో పోరాడి మీకు విజయము చేకూర్చెదను అని పలికాడు. ద్రోణాచార్య పలుకులకు సంతసించిన సుయోధనుడు వెంటనే సువర్ణ కలశములతో పవిత్ర గంగాజలములు తెప్పించాడు. పుణ్యావాహచ కార్యక్రమాలు పూర్తి చేయించాడు. పుణ్యాంగనల ఆశీర్వచనలు, వంది మాగదులు, స్తోత్ర పాఠములు మధ్య ద్రోణుడు సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించాడు. కౌరవ ప్రముఖులు తమ తమ శంఖములు పూరించారు. బేరి మృదంగ ధ్వనులు మినిమిట్టాయి. సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడు ముందు నిలువగా కౌరవ సేనలు యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. ద్రోణాచార్యుడు 5 దినములు పాండవ సైన్యముతో హోరాహోరి పోరాడాడు. ఒక అక్షౌహిణి సైన్యమును చంపాడు. ఎందరో మహావీరులు ద్రోణాచార్యుడి దాడికి తట్టుకోలేక వీర స్వర్గస్థులయ్యారు. ఆ మహావీరుడు ఆ ప్రకారం 5 దినముల నిరంతరం వీర విహారం చేసి వీర స్వర్గం అలంకరించాడు అని చెప్పాడు సంజయుడు. ద్రోణుడి మరణవార్త విని ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించాడు. కాసేపు మౌనంగా ఉన్నాడు. సంజయ, ద్రోణుడు అస్త్రశస్త్ర విద్యలో ప్రావీణ్యుడు కదా, అత్యంత పరాక్రమవంతుడు కదా. అట్టివాడు పాండవుల చేతిలో ఎలా మరణించాడు? పాంచాలురు అతన్ని విల్లు విరగ్గొట్టారా? రథం విరిగిపోయిందా? రథసారథిని చంపారా? ద్రోణుడు అలసిపోయి ఉన్నప్పుడు ఆ పాపాత్ముడు దుష్టద్యుమ్నుడు అతి క్రూరంగా ఆచార్యుణ్ణి చంపాడా? అంతటి మహావీరుణ్ణి మరణవార్త విని కూడా నా గుండెలు 1000 వక్కలు కాలేదేమో. నాది గుండె కాదు, పాషాణము అని పరిపరి విధములుగా దుఃఖించి మూర్ఛపోయాడు. మరలా తెలివి తెచ్చుకొని సంజయ, నరనారాయణులు రథి సారథి అయినప్పుడు ఆ రథము ఎల్లప్పుడూ సిద్ధ మనోరథమే అవుతుంది కదా. నకుల సహదేవులు అత్యంత పరాక్రమవంతులు. సాత్యకి అమిత పరాక్రమశాలి, ఉత్తమౌజుడు అమిత బలవంతుడు, దుష్టకేతుడు ధీరుడు, భీష్ముడిని కూల్చిన శిఖండి అఖండ పరాక్రమవంతుడు, అభిమన్యుడు 2వ రుద్రుడు, చేతుకానుడు మానధనుడు, ద్రౌపదీసుతులు అజేయులు, 5గురు కైకేయరాజులు ఒక్కొక్కరు 50 మంది వీరులకు సమానము. యుయుధామునికి మత్సరం ఎక్కువ. ద్రోణుని చంపడానికి పుట్టినవాడు దృష్టోద్యుమ్నుడు, అత్యంత బలశాలి. ఘటోద్గచుడు కాలయముడు, యాదవ వీరుల్లో అతిలోక వీరులు. గదాధారి భీముడు ఎవ్వరికీ అలగినివాడు. కౌరవసేనను పూర్తిగా తాను ఒక్కడే చంపగల మహావీరుడు. ఇంకా ధర్మరాజు పరమ ధార్మికుడు, సత్యాది మహాగుణ గరిష్ఠుడు. అతని గెలవ దేవతలకు కూడా సఖ్యం కాదు. సంజయ, ఇంకొక విషయం చెప్పదను వినుము. యదువంశంలో లోకరక్షణార్థం శ్రీకృష్ణుడు రేపల్లలో అవతరించాడు. బాల్యములోనే ఎన్నో లీలలు ప్రదర్శించాడు. ఎందరో రాక్షసుల్ని చంపాడు. కంసుణ్ణి పరిమార్చాడు. ఇంద్రుడి దగ్గర నుండి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకొచ్చాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. అంతటి మహానుభావుడు శ్రీకృష్ణుడి ప్రకారం సంపాదించిన వారు పాండవులు. కాబట్టి పాండవులను గెలవడం చాలా కష్టం. అదీ కాకుండా హరికి ఆత్మ అర్జునుడు. ఆ హరి అర్జునునికి ఆత్మ, శరీరాలు వేరైన ఆత్మలు ఒకటే. ఆ ఇరువురిని తన కంటి వెలుగులా చేసుకున్న పుణ్యమూర్తి ధర్మరాజు. అతడు యుద్ధమునకు ఎందుకు భయపడతాడు? అందులకే కౌరవులకు చేటుకాలము దాపరించింది అని పరిపరి విధాలుగా దుఃఖించాడు ధృతరాష్ట్రుడు. సంజయ, ఇప్పుడేమి అనుకున్నాను, ఏం ప్రయోజనం లేదు కదా. ద్రోణుడు ఏ ప్రకారం యుద్ధం చేశాడో వినవలనని కుతూహలముగా ఉన్నది. తరువాత యుద్ధ విశేషాలను వివరింపము అని అడిగాడు. అప్పుడు సంజయుడు ద్రోణుడు సర్వ సైన్యాధ్యక్ష పదవి వహించిన తదుపరి యుద్ధ విశేషాలను వివరించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.